నమస్తే వెల్కమ్ టు కరుణ్ మీడియా న్యూస్ నేను స్వాతి బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ కాపుల ఆత్మాభిమానాన్ని దెబ్బకొట్టిన బాబుకు తగిన శాస్తి జరిగింది అన్ని వర్గాలకు జగన్ ప్రాధాన్యత కల్పిస్తున్నారన్న పేర్ని నాని నూతన అధ్యాయానికి సీఎం జగన్ శ్రీకారం అక్కకు తొలి మహిళా పర్సన్ ను నియమించడంపై కన్నబాబు ప్రశంస సీఎం జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు ఫైర్ ముఖ్యమంత్రికి సిగ్గుందా అంటూ విమర్శ డీజిల్ ధరలు పెరిగినా ఛార్జీలు పెంచలేదు ఏలూరులో ఏపీఎస్ఆర్టీసీ పెట్రోల్ బంకును ప్రారంభించిన మంత్రులు పారిశ్రామిక రంగంలో దేశంలోనే రాష్ట్రం ముందంజ 7 ఏళ్లలో 2 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్న కేటీఆర్ మోదీ సర్కార్ ఏలుబడిలో సరిహద్దుల్లో అభద్రత కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ గాంధీ విమర్శలు ఇక వివరాల్లోకి వెళితే వంగవీటి రంగా స్థాయిని తగ్గించి కాపుకుల నాయకుడిగా చూపించడం బాగోలేదని మంత్రి పేర్ని నాని అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాపు కార్పొరేషన్ చైర్మన్ గా అడపా శేషగిరిరావు ప్రమాణ స్వీకారం చేయడం సంతోషంగా ఉందని అన్నారు. శేషగిరిరావు కాపులకి సేవలు అందించే పదవీ కాలమంతా కాపు పిల్లలందరికీ స్కాలర్షిప్ ను అందించి ఉన్నత విద్యకు కృషి చేయాలని అన్నారు. పేదరికంలో ఎక్కువ ఉన్నది కాపు కులం మాత్రమేనని చెప్పారు. రాజకీయ నాయకులు అందరికీ స్ఫూర్తిగా జీవించిన వ్యక్తి వంగవీటి రంగా అని అన్నారు. ప్రతి ఒక్కరూ లౌక్యంగా బతకడం నేర్చుకోవాలని సూచించారు. రాజకీయ నాయకులెవరూ కాపు కులాన్ని బాగు చేయలేదని చెప్పారు. బెజవాడ వాసి అయినందుకే అడప శేషగిరిరావుకు కాపు పదవిని జగన్మోహన్ రెడ్డి ఇచ్చారని అన్నారు. ఏ కులానికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో అంత ప్రాధాన్యత జగన్మోహన్ రెడ్డి ఇచ్చారని మంత్రి పేర్ని నాని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు కానీ అట్లాగే కాపు పెద్దలు కానీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అలాగే అడపా శేష్ గారికి నా శుభాకాంక్షలు. ఈరోజు కాపు కులానికి యొక్క సంక్షేమానికి బాధ్యతలు చేపట్టిన శేషి గారికి మీకున్నటువంటి పదవీ కాలం అంతా కూడా రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే కాపులకి మీ అవసరం ఉందో ప్రత్యేకించి కాపుల యొక్క పిల్లల యొక్క చదువుల పట్ల మాత్రం మీరు ప్రత్యేకమైన బాధ్యతలు తీసుకోండి. ఎవరెవరికైతే స్కాలర్షిప్లు అందటంలో కానీ లేదా వారిని అవకాశాలని ఎడ్యుకేట్ చేయడంలో కానీ ఇవాళ కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఉన్నటువంటి వెనుకబడిన అగ్రవర్ణాలకి కేటాయించినటువంటి 10% రిజర్వేషన్స్ లో ఆ కల్పన గురించి తద్వారా దానిలో ఆ కోటా కింద ఎక్కువ శాతం కాపులు రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఆదాయం చూసుకుంటే తక్కువగా ఉండేటువంటి పేదరికంలో ఎక్కువగా ఉన్నటువంటి కాపు కులంలో చదువుకుంటానికి అవకాశం ఉన్న వారికి అది మెరుగైన ద్వారంగా ఉంటుంది. కాబట్టి దాన్ని చైతన్యపరచడంలో కానీ అన్ని బాధ్యతలు తీసుకుంటే ఖచ్చితంగా వంగవీటి రంగా గారిని ఇవాళ ఎంత గొప్పగా చెప్పుకుంటున్నామో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా భవిష్యత్తులో కూడా మీ సేవలు మాత్రం అట్లాగే గుర్తుండిపోతాయి. ఆ రకంగా కాపు పిల్లల్ని చదివించే దాంట్లో మాత్రం మీరు బాధ్యత తీసుకోమని చెప్పని శేష్ గారికి విజ్ఞప్తి చేస్తూ అలాగే ఒక అంబేద్కర్ గారిని, ఒక పొట్టి శ్రీరాములు గారిని, ఒక అల్లూరి సీతారామరాజు గారిని ఏ రకంగా అయితే వాళ్ళ స్థాయిని తగ్గించేసి కుల నాయకులుగా వాళ్ళ కులాలన్నీ కూడా చేసినాయో కాపులను కూడా వంగవీటి రంగా గారిని కూడా ఆయన స్థాయి తగ్గించేసి ఒక కాపు కులానికి నాయకుడిగా అన్నట్టుగానే మనందరం కూడా తయారవుతున్నాం. రంగా గారి జీవితం కూడా ఏ రోజు కూడా ఆయన కులం
ఓసీలో వెనుకబడి ఆర్థికంగా వెనుకబడిన కాపులకు న్యాయం చేస్తామని మంత్రి కన్నబాబు తెలిపారు. కాపు కార్పొరేషన్ చైర్మన్ గా అడప శేషగిరిరావు ప్రమాణ స్వీకారం చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. కాపు కులం కోసం నిరంతరం పాటుపడ్డ వంగవీటి రంగాన్ని ఈ సమయంలో గుర్తు చేసుకోవాలని అన్నారు. కాపు కులానికి కావలసిన విద్య, వైద్యం ఏదీ అందడం లేదని అన్నారు. కాపుల ఆత్మాభిమానాన్ని దెబ్బకొట్టినందుకు చంద్రబాబుకు తగిన శాస్తి జరిగిందని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 10% కాపులకు రిజర్వేషన్ ఇచ్చారని చెప్పారు. ముద్రగడ పద్మనాభం కుటుంబాన్ని గత ప్రభుత్వం తీవ్రంగా ఇబ్బంది పెట్టిందని అన్నారు. కాపుల మీద అనేక కేసులను గత ప్రభుత్వం పెట్టిందని అన్నారు. వాటిని తొలగించే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేశారని మంత్రి కన్నబాబు తెలిపారు. విజయవాడ మేయర్ గారికి, ఇంకా డిప్యూటీ మేయర్ గారు, ఇతర పెద్దలందరూ కనిపిస్తా ఉన్నారు ఇక్కడ. మాజీ మేయర్ గారికి, రత్నబిందు గారు, అదేవిధంగా పిల్లంగోళ శ్రీలక్ష్మి గారికి, వేదికైన నాయకులందరికీ, ఇప్పుడే నా ముందు మాట్లాడి వెళ్ళిన పార్థసారథి గారికి, వేదిక ముందున మీ అందరికీ, మీడియా మిత్రులకి నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు పార్టీలో ఉన్న మేమందరం కులం గురించి మాట్లాడుతున్న అందరూ కూడా అడపా శేషగిరి గారికి కాపు కార్పొరేషన్ చైర్మన్ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం పట్ల పూర్తి ఆనందాన్ని, సంతోషాన్ని, సంతృప్తిని వ్యక్తం చేస్తున్నాం. ఎప్పుడూ నిరంతరం పార్టీలో యాక్టివ్గా ఒక నాయకుడిగా ఉంటూ కమ్యూనిటీ శ్రేయస్సు కోరే వ్యక్తిగా, నాయకుడిగా గుర్తింపున్న అడపా శేషగిరి గారిని ఈ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించడం ఒక విశేషం అయితే, విజయవాడలో కాపులకి ఒక నాయకత్వాన్ని గుర్తించిన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తాం. ముందుగా కాపు సంక్షేమం, వారి నాయకత్వం గురించి మాట్లాడాలంటే దివంగత నాయకులు వంగవీటి రంగా గారిని స్మరించుకోవాలి. శాసన మండలి సభ్యులు తోట తిరుమూర్తుల గారిని రావాల్సిందిగా కోరుతున్నాం. ముందుగా రంగా గారిని స్మరించుకోవాలి. అదేవిధంగా నిరంతరం కాపుల మాజీ మంత్రి దేవినేని ఉమా కుటుంబాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు పరామర్శించారు. ముఖ్యమంత్రి జగన్, వైసీపీ ప్రభుత్వం పోలీసులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కొండపల్లి అటవీ ప్రాంతంలో అక్రమ మైనింగ్ జరుగుతుందనే విషయం అందరికీ తెలిసిందేనని, గూగుల్ మ్యాప్ లో కూడా ఈ విషయం క్లియర్ గా కనిపిస్తుందని అన్నారు. కొండపల్లి బొమ్మలను తయారు చేసే చెట్లను కూడా నరికేస్తున్నారని మండిపడ్డారు. గ్రీన్ ట్రిబ్యునల్ ను కూడా అక్రమ మైనింగ్ జరుగుతోందని స్పష్టం చేసిందని చెప్పారు. ఈ నేపథ్యంలో అక్రమ మైనింగ్ ను పరిశీలించేందుకు అక్కడకు వెళ్లొస్తున్న దేవినేని ఉమాపై వైసీపీ గూండాలు దాడి చేశారని మండిపడ్డారు. దాదాపు 9 గంటల పాటు ఉమా కారులోనే ఉన్నారని, అలాంటి వ్యక్తి కారులో నుంచే ఇతరులపై ఎలా దాడికి పాల్పడతారని ప్రశ్నించారు. కారులో ఉన్న ఆయన బయటున్న వారిని ఎలా దూషిస్తారని అన్నారు. ఉమాపై దాడి చేసిన వారిపై కేసులు పెట్టకుండా తిరిగి ఆయనపైనే తప్పుడు కేసులు పెట్టారని మండిపడ్డారు. ఈ ముఖ్యమంత్రికి సిగ్గుందా అని ప్రశ్నించారు. ఈ డీజీపీ ఏం చేస్తున్నారని నిలదీశారు. ఉమపై తప్పుడు కేసులు పెట్టడం దారుణమని అన్నారు. ఇన్ని అరాచకాలు జరుగుతుంటే సీనియర్ ఐపీఎస్ అధికారిగా మీరేం చేస్తున్నారని మండిపడ్డారు. దేవినేని ఉమాపైన కేసులు పెట్టడం చాలా దారుణం, దుర్మార్గం, చాలా నీచమైన పని. ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులను చూస్తూ ఉంటే వాళ్లే దాడి చేసి మళ్ళా రివర్స్ కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు రాష్ట్రం మొత్తం ప్రపంచం అంతా చూస్తూ ఉంది. జరిగిన సంఘటన అంతా కూడా అక్కడ మైనింగ్లో అవినీతి జరిగింది. మొత్తం అటవీ భూములు కూడా ఇష్టానుసారంగా ధ్వంసం చేస్తున్నారు. కొండపల్లి బొమ్మలు తయారు చేసే చెట్లను కూడా నరికేస్తున్నారు. ఇది ఎన్విరాన్మెంట్కు తీవ్రమైన విఘాతం కలిగిస్తుంది. అలాంటి పరిస్థితిలో ఇది కరెక్ట్ కాదు అని చెప్పినా కూడా వీళ్ళు యాక్షన్ తీసుకోలేదు. కాబట్టి దేవినేని ఉమా, కొంతమంది ఇక్కడుండే కాన్స్టిట్యున్సీ మొత్తం సమన్వయ కమిటీ అంతా కూడా కూర్చొని ఒక నిర్ణయం చేసి పోలీసులకు ఇన్ఫార్మ్ చేసి అందరూ కూడా అక్కడికి వెళ్ళారు. చూశారు. అదే సమయంలో మీరందరూ అక్కడే ఉన్నారు. మీడియా కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. ఆ సమయంలోనే దాడి చేసినట్టు, ఈయన ఎస్సీల పైన దాడి చేసినట్టు, వేరే వాళ్ళపైన హత్యా ప్రయత్నం చేసినట్టు తప్పుడు కేసులు పెట్టారంటే ఈ ముఖ్యమంత్రికి ఏమాత్రం సిగ్గుందా అని అడుగుతున్నా, ఈ ప్రభుత్వానికి సిగ్గుందా అని అడుగుతున్నా.
ఇది ప్రభుత్వమేనని అడుగుతున్నా. డీజీపీ ఏం చేస్తున్నాడని అడుగుతున్నా. మీరు ఒక ఐపీఎస్గా ఉండి, సీనియర్ మోస్ట్ ఐపీఎస్ ఆఫీసర్గా ఉండి ఇలాంటి అరాచకాలు ఇంత నీచంగా మీరు ప్రవర్తిస్తున్నారంటే, ఎక్కడైతే అవినీతి జరిగిందో, ఇల్లీగల్ మైనింగ్ జరిగిందో దాన్ని అడ్డుకోవడానికి చెప్పినా కూడా చేయకపోతే దానికోసం మేము వెళితే మీకు సిగ్గుపడే పరిస్థితి లేకుండా తిరిగి మా మీద కేసులు పెడతారా అనేది ఎప్పుడన్నా చరిత్రలో జరిగిందా? ఇది నేను 40 సంవత్సరాల రాజకీయాల్లో ఉన్నాను, ఇంకా ఎక్కువ ఉన్న 78 నుంచి. నేను ఎంతోమంది ముఖ్యమంత్రులు చూశాను, ఎంతోమంది డీజీపీలు చూశాను. నా దగ్గరనే ఎంతోమంది డీజీపీలు పనిచేశారు, కానీ పోలీసులు కూడా పనిచేశారు. ఇంత నీచంగా, ఇంత నికృష్టంగా ఎప్పుడు చేయలే ఎవరు. మేము అడిగింది ఏమడిగాం? అక్కడ అవినీతి జరిగింది, ఇల్లీగల్ మైనింగ్ జరిగింది, గూగుల్ మ్యాప్లో చూస్తే మీకు అర్థమవుతుంది, రికార్డు చూస్తే మీకు అర్థమవుతుంది, మీరు యాక్షన్ తీసుకోండి అని చెప్పాం. ఏంటి మీకు పెద్ద ప్రాబ్లం? ఎందుకు పోనీరు నేను అడుగుతున్నా. ఈరోజు 10 మంది నాయకులు ఒక టీం పంపించాం, నిజ నిర్ధారణ కమిటీ. జీ కొండూరులో కరోనా ఉందని చెప్పి పోనీరా మీరు? ఈడంతా వేల మంది తిరుగుతున్నారు రాష్ట్రం అంతా. అంటే ఏమనుకుంటున్నారు మీరు? ఇండ్ల దగ్గర గృహ నిర్బంధాలు చేస్తారా? అదే మరి ఎక్కడికక్కడ హెరాస్మెంట్ చేస్తారా మీరు? ఈరోజు ఆయన ఏం తప్పు చేశాడు? 8 గంటలు 9 గంటలు కారులోనే ఉన్నాడు. నేను కూడా 2 సార్లు మాట్లాడాను. ఆయన ప్రాణాన్ని కాపాడమని డీజీపీకి లెటర్ రాశాను, ఎస్పీకి లెటర్ రాశాను, అందరికి రాశాను ఆ రోజు. అదే మరి మా పార్టీ మొత్తం మానిటర్ చేస్తున్నాం. కేసు పెట్టేదానికోసం పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో నూతనంగా నిర్మించిన ఏపీఎస్ ఆర్టీసీ పెట్రోల్ బంక్ ను మంత్రులు ఆళ్ల నాని, పేర్ని నాని ప్రారంభించారు. ఏపీఎస్ ఆర్టీసీ ఆదాయం సమకూర్చుకునేందుకు ఆర్టీసీ పెట్రోల్ బంకులను రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయడం జరుగుతుందని మంత్రి పేర్ని నాని తెలిపారు. పేద ప్రజల రవాణా అవసరాల కోసం నిర్విరామంగా కృషి చేస్తున్న ఏకైక సంస్థ ఏపీఎస్ ఆర్టీసీ అని అన్నారు. డీజిల్ రేట్లు పెరిగినా ఉద్యోగుల జీతభత్యాలు ప్రభుత్వమే భరిస్తూ టికెట్ రేట్లు పెంచకుండా సీఎం జగన్ ప్రజాపాలన సాగిస్తున్నారని మంత్రి కొనియాడారు. దేశంలోనే ప్రప్రథమంగా కార్గో సేవలను ఏపీఎస్ ఆర్టీసీ ప్రారంభించి ఆదాయం సమకూర్చుకోవడం జరుగుతుందని అన్నారు. ప్రజలు ఆర్టీసీ బంకులోనే పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేసి ఆర్టీసీ అభ్యున్నతికి కృషి చేయాలని మంత్రులు కోరారు. ఈ కార్యక్రమంలో ఏలూరు మేయర్ నూర్జహాన్, పెద్దబాబు, ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు పాల్గొన్నారు. కాళీకృష్ణ శ్రీనివాస్ గారికి, రవాణా శాఖ మంత్రులు జిల్లా కలెక్టర్ గారికి, ఎమ్మెల్యే సభ్యులు గారికి, ఎమ్మెల్సీ గారికి, మేయర్ గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి ప్రముఖులు, మీడియా సోదరులు, మంత్రి నమస్కారాలు. ఈరోజు ఏపీఎస్ఆర్టీసీ సెంటర్లో వచ్చేటువంటి ప్రోగ్రాము అందించాల్సి ఉంటుంది. కోవిడ్ కారణంగా అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నటువంటి ఏపీఎస్ఆర్టీసీకి మాన్సాస్ చైర్మన్, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రజాస్వామ్యం, పారదర్శకతతో తక్కువ ధరకు ఓపెన్ మార్కెట్లో కరెంటు కొనుగోలు చేసి రాష్ట్రంలో 2,342 కోట్ల రూపాయలు ఆదా చేసిందని తెలిపారు. కమిషన్లు మింగి చంద్రబాబు చేసుకున్న పీపీఏలను రద్దు చేయడంలో ఆ కంపెనీలు దిగిరాక తప్పలేదని అన్నారు. యూనిట్ 3 రూపాయల కంటే తక్కువకే ఇస్తున్నామని, జగన్ సంకల్పం వల్లే ఇది సాధ్యమైందని విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గంలో ప్రజలతో ఎమ్మెల్యే మమేకమవుతున్నారు. జగనన్న పల్లెబాట కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి చక్రాయగూడెం, గోపన్నపాలెం గ్రామంలో పర్యటించారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నియోజకవర్గ ప్రజల సమస్యలను తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కరిస్తున్నారు. ఎమ్మెల్యే తమ ఊరిలో పర్యటించి తమ సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తుండటంపై నియోజకవర్గ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మొత్తం తీసేసి పోలేసి వెళ్తావా ఇప్పుడు మా నాయకులకు ఇక్కడికి ఇచ్చేసినటువంటి అధికారులకు పోలీస్ వారికి మీడియా వారికి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలుపుతూ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ పథకాలైతే మేము నవరత్నాల్లో చెప్పామో ఏదైతే హామీలు మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే చేస్తానని చెప్పామో ఆ పథకాలని ఆ నవరత్నాల పాంప్లెట్లో ఉన్న ప్రతి అక్షరాన్ని కూడా నెరవేరుస్తూ ముందుకు వెళ్ళాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆశయం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశయాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తూ అర్హులైన ఏ పేదవారికి కూడా ఏ పథకమో అందకుండా ఉండకూడదు, ప్రతి పథకము అర్హులైన పేదవారికి అందాల్సిన బాధ్యత ఉంది. మనందరము కూడా ప్రజలకు సేవకులం మాత్రమే. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రతి పథకము కూడా ఏ పథకము మన ప్రభుత్వం ప్రవేశపెట్టినప్పటికీ ఆ ప్రతి పథకము కూడా అందరికీ అందాలి, అర్హులైన ప్రతి పేదవారికి అందాలనే ఒక గొప్ప సంకల్పంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు వెళ్తూ ఉన్నారు. ఆయన సంకల్పాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి. ఈరోజు ఈ కరోనా మహమ్మారి రావడంతో ఒక సంవత్సర కాలంగా నేను కావండి, మా నాయకులు కానివ్వండి, అధికారులు కానివ్వండి, ప్రజల దగ్గరికి వచ్చి సమస్యలు పరిష్కరించడానికి ఈ కరోనా మహమ్మారి రావటం ఇబ్బంది పడుతూ ఉన్నాం. కానీ ఈరోజు కరోనా మహమ్మారి కాస్త తగ్గుపడటం మరొకసారి ఏ విధంగా అయితే మీ గడప గడపకి వచ్చామో, ఏ విధంగా అయితే ఒక నవరత్నాల పాంప్లెట్ పట్టుకుని మీ గడప గడప దగ్గరికి వచ్చామో, అదే విధంగా మరొకసారి ఏ విధంగా అయితే ఈ ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారో ఆ ప్రజలు ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళాలి, ఆ ప్రతి గడప దగ్గరికి వెళ్ళాలి, ఆ ప్రతి గడప దగ్గర వాళ్ళ కష్టాలు తెలుసుకోవాలి, పథకాలు అందుతున్న తీరును పరిశీలించాలి అనే ఒక ఉద్దేశంతో ఈరోజు జగనన్న పల్లెపాట అనే కార్యక్రమాన్ని మన దెందులూరు నియోజకవర్గ వ్యాప్తంగా కూడా చేసే కార్యక్రమం. ముందుగా మాకెంతో ఇష్టమైనటువంటి గ్రామం, మాకు అండగా దండగా నిలబడిన గ్రామం, ఎప్పటి నుంచో మా కుటుంబానికి ఒక పెద్ద దిక్కుగా నిలబడిన గ్రామం మన చక్రాయగూడెం గ్రామం నుంచే ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టాలి అనే ఉద్దేశంతో ఈరోజు మన గ్రామానికి వచ్చి ఇక్కడి నుంచే మా నాయకులు ఇక్కడ మన ప్రజల యొక్క ఆశీర్వాదం తీసుకుని నియోజకవర్గ వ్యాప్తంగా 100 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని చేయాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఈ చక్రాయగూడెం గ్రామం రావటం జరిగింది. గ్రామంలో ముఖ్యంగా ఈ జగనన్న పల్లెపాటలో ప్రతి గ్రామం ప్రతి ఇంటి దగ్గర పథకాలు అందుతున్నాయా లేదా, ఏదైనా సమస్యలతో ఆ పథకాలు అందకపోతే ఎందుకు అందట్లేదని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి సచివాలయ వ్యవస్థ ద్వారా ఆ సచివాలయ సిబ్బందితో కూర్చొని రివ్యూ చేసి అధికార యంత్రాంగం కూడా ఈరోజు మీరు చూస్తే నాతో పాటుగా ఈరోజు ఎంఆర్ఓ గారు, ఎండిఓ గారు, హౌసింగ్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, ఏపీఓ, ఏపీఎం అందరూ పోలీస్ వారితో సహా ప్రతి ఒక్కళ్ళము కూడా ఈరోజు నాతో పాటు పాదయాత్ర ఈ గ్రామం అంతా చేయటం జరిగింది. సమస్యలన్నీ గ్రామంలో నోట్ చేసుకోవటం జరిగింది. ఈరోజు గ్రామంలోకి రావటమే ఈరోజు మన కాలనీలో పట్టాలు లేకపోవటం, చాలామంది హౌసింగ్ శాంక్షన్ అయినప్పటికీ కూడా పొజిషన్ సర్టిఫికెట్ లేదని చాలామంది కూడా మనకి చెప్పడం జరిగింది. చూస్తే కొంతమంది ఈడా రాధాకృష్ణ గారు కానీ, అదేవిధంగా బొల్ల నాగమణి గారు కానీ ఇదంతా కూడా నోట్ చేసుకున్నాం. చాలామంది పేర్లు ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా హౌసింగ్ మంజూరీ అయినప్పటికీ పొజిషన్ సర్టిఫికెట్లు రాలేదన్నారు. ఈ ప్రతి సమస్య ఏదైతే ఈరోజు మా దృష్టికి తీసుకువచ్చారో ఆ ప్రతి సమస్యని పరిష్కరించడానికి నేను కానీ మన అధికార యంత్రాంగం కానీ మన నాయకులు కానీ కృషి చేస్తామని, ముఖ్యంగా హౌసింగ్ పై ఎక్కువ సమస్యలు మన గ్రామంలో ఈరోజు వచ్చాయి. తెలంగాణ సాగునీటి పారుదల విభాగానికి చంద్రబాబు సలహాదారుగా మారడం వల్లే ఆంధ్రప్రదేశ్ నీటి ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. రాయలసీమ అంటే చంద్రబాబుకు నిలువెల్లా ద్వేషమేనని ప్రశ్నించారు. రాజశేఖర్ రెడ్డి పోతిరెడ్డిపాడు చేపడితే చంద్రబాబు అడ్డుకున్నారని, వైఎస్ జగన్ ఎత్తిపోతులు చేపడుతుంటే ప్రాంతీయ విద్వేషాలు సృష్టిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలకు చంద్రబాబు వెన్నుపోటు పొడుస్తున్నాడని విమర్శించారు. రాయలసీమ లిఫ్ట్ పై తెలుగుదేశం పార్టీ స్పష్టమైన వైఖరి చెప్పాలని డిమాండ్ చేశారు. నీళ్ల రాజకీయాలు చేస్తూ రాయలసీమకు ప్రాజెక్టులే ఉండకూడదనే చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని గడికోట మండిపడ్డారు. దేవుడు తోడుంటాడు అన్నటువంటి దానికి ఒక నిదర్శనం.
రైతులంటే ఎనలేన ప్రేమ చూపించి రైతు బాంధవులుగా పేరు పొందుతున్నటువంటి రాజశేఖర రెడ్డి గారు కానీ తనయుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనను ప్రకృతి కూడా ఒక వరంలాగా సహకరిస్తుంది. రాజశేఖర రెడ్డి గారి పరిపాలన చేసినటువంటి 5 సంవత్సరాలైనా, జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వరుసగా 3వ ఏడాదైనా శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి పూర్తి స్థాయిలో గేట్ ఎత్తడం, అదే రకంగా నాగార్జున సాగర్ నుంచి పూర్తిగా నిండి గేట్ ఎత్తడం అనేటువంటిది మనం చూస్తున్నాం. అదే చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేసినప్పుడు తన పరిపాలన చేసే 14 సంవత్సరాలలో 12 సంవత్సరాలు తీవ్రమైనటువంటి కరువు కాటకాలు మనం చూసాం. అంటే తాను మనసులో ఉన్నటువంటి భావన కూడా తను వ్యక్తపరిచాడు. ప్రాజెక్టులు నిర్మించడం దండగా అని రాసినటువంటి వ్యక్తి, వ్యవసాయమే దండగా అని మాట్లాడిన వ్యక్తి పరిపాలన అటువంటిది ఏ రకంగా ఉంటుంది అన్నటువంటిది ప్రకృతి కూడా ఆలోచన చేస్తుంది. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు తన కళలో భాగమైనటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ను రూపకల్పన కల్పించి ఈరోజు ఉమ్మడి 2 తెలుగు రాష్ట్రాల ప్రజల గుండెల్లో దేవుడై నిలిచాడు. ఆయన ప్రతి సంవత్సరం కూడా నీరు సమృద్ధిగా రైతులకు అందించిన పరిస్థితి. ఇప్పుడు వరుసగా జగన్మోహన్ గారి పరిపాలన కూడా 3వ ఏడాది ఎన్నడూ లేని విధంగా జూలైలోనే పూర్తిగా ప్రాజెక్టులు నిండిన పరిస్థితి. ప్రాజెక్టులు నింటే రైతులు ఆనందంగా ఉంటారు, కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం కంట్లో నీళ్లు గారుస్తారు. ప్రాజెక్టులు నిండకపోతే రైతులు కన్నీళ్ళ నీళ్ళు వస్తాయి. అది కాకుండా చంద్రబాబు నాయుడు గారి విషయంలో ప్రాజెక్టులు నిండితే రైతులు సంతోషంగా ఉండకూడదు అన్నటువంటి దుర్బుద్ధి మాట్లాడితే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి సలహాదారుల గురించి మాట్లాడుతుంటే ఆయన ఈ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర పూర్తిగా మర్చిపోయి తెలంగాణ ప్రభుత్వంకి ఏకంగా ఇరిగేషన్ సలహాదారుడిగా అక్కడ ఉండి ఇరిగేషన్ సలహాదారుడిగా సూచనలు సలహాలు ఇస్తున్నాడు. పూర్తిగా తెలంగాణ ప్రభుత్వానికి ఇరిగేషన్ సలహాదారుడిగా అక్కడ తయారయ్యాడు. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఆఫీస్ నుంచి వచ్చే లెటర్ కానీ, లేకపోతే తెలంగాణ ఇరిగేషన్ వాళ్ళు రాసే ప్రతి లెటర్ కూడా తెలుగుదేశం ఆఫీస్కి, ఎన్టీఆర్ ట్రస్ట్ ఫండ్ పక్కనే ఉన్నటువంటి టీఆర్ఎస్ ఆఫీస్కి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి ఆ లెటర్లు వెళ్తున్నట్టుగా ఉన్నాయి. సంతకాలు వాళ్ళు పెడుతున్నారేమో కానీ ఆ పూర్తి లెటర్స్ అన్నీ కూడా తెలుగుదేశం ఆఫీస్ నుంచి టీఆర్ ఆఫీస్కి వెళ్తున్నాయి. సొంత మామనే వెన్నపోటు పొడిచినటువంటి ఈ వ్యక్తి ఈరోజు తనకు పదవి లేదు అని చెప్పి దుష్ట ఆలోచనలతో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా వెన్నుపోటు పొడుస్తున్నాడు. ఏమనాలి ఈ వ్యక్తిని? తెలంగాణ చేపట్టినటువంటి ప్రాజెక్టును చంద్రబాబు నాయుడు గారు సమర్థించే పరిస్థితి రావటం వల్లనే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కృష్ణా రివర్ బోర్డుకు లేఖలు రాస్తూ ఉంది. నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పోతిరెడ్డి ప్రాజెక్టును చేపడితే ఇదే చంద్రబాబు నాయుడు గారు తన మనిషి అయినటువంటి దేవినేని ఉమాతో కలిసి ప్రకాశం బ్యారేజ్ పైన పోతిరెడ్డి పాడుకు వ్యతిరేకంగా కట్టద్దు అని చెప్పి దీక్షను పూన్నాడు. ఇక్కడ నిరాహార దీక్ష చేశాడు. ఈరోజు ఈయన రాయలసీమ ప్రాజెక్టుల గురించి మాట్లాడతాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పోతిరెడ్డిపాడుకు సంబంధించినటువంటి ఎక్స్టెన్షన్ ప్రాజెక్టుగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేస్తుంటే ఇదే దుర్బుద్ధి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తన శాసనసభ్యులు, అంటే ప్రకాశం జిల్లాకు సంబంధించిన 3 శాసనసభ్యులతో రాయలసీమ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా లెటర్లు రాయిస్తాడు. ప్రాంతాల మధ్యన చిచ్చు పెట్టడమే ఇతని నైజం. అప్పుడేమో పోతిరెడ్డిపాడు రాజశేఖర్ గారు చేపడితే స్వయాన ఈయన మనిషి ఈయన ప్రకాశం బ్యారేజ్ పైన ధర్నా చేస్తారు. మరొక పక్కన ఈరోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెడుతుంటే ఆ పార్టీ శాసనసభ్యుల చేత లెటర్ రాయిస్తారు. ఏమనాలి ఈ వ్యక్తిని? ఈ రోజుకి తన స్టాండ్ ఏందో క్లియర్గా చెప్పాడా? ఈరోజు చెప్పడు. మరి ఈరోజు ఎప్పుడైతే రాయలసీమ లిఫ్ట్కి వ్యతిరేకంగా
తను శాసనసభ ద్వారా లెటర్ రాయించాడో ఆ రోజే ఇతను రాజకీయంగా పూర్తిగా పతనమైపోయాడు. ఇప్పుడు పూర్తిగా ప్రతిపక్ష నాయకుడు పాత్రను కూడా మర్చిపోయి తెలంగాణ ప్రభుత్వానికి పూర్తి సలహాదారుడిగా అక్కడ అవతారం ఎత్తాడు. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం తాజాగా రాసిన లెటర్ కూడా చంద్రబాబు నాయుడు గారు రాయించింది. రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రాజెక్టులు ఏవి కొత్తవి కాదు. గిరిపుత్రుల గుండెలపై గుణపం దింపిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాపాలు పండే రోజు అతి దగ్గరలోనే ఉందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ ద్వారా హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ మాఫియా చేస్తున్న అరాచకాలు, దోచుకుంటున్న సహజ సంపదకు సంబంధించిన వివరాలను ఆధారాలతో సహా బయటపెట్టి జైలుకు పంపిస్తామని అన్నారు. లేటరేట్ ముసుగులో బాక్సైట్ తవ్వేస్తున్న జగన్ బంధువర్గానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలతో షాక్ తగిలిందని, వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని అన్నారు. మైనింగ్ పేరుతో జరుగుతున్న దందా ఒక్కొక్కటి బయటకొస్తుందని, మాఫియా పునాదులు కదులుతున్నాయని లోకేష్ అన్నారు. బాక్సైట్ కోసం తప్పుల మీద తప్పులు చేస్తున్న జగన్ అండ్ కో వారి అక్రమ మైనింగ్ కు సహకరించిన అధికారులు చిప్పకూడు తినడం ఖాయమని లోకేష్ హెచ్చరించారు. కొండపల్లి అక్రమ మైనింగ్ పై టీడీపీ నియమించిన నిజ నిర్ధారణ కమిటీ 10 మందిలో 8 మందిని పోలీసులు నిర్బంధించగా 2 సభ్యులు పోలీసుల అడ్డంకులను, నిర్బంధాలను తప్పించుకుని ఆర్టీసీ బస్సులో టీడీపీ పార్టీ ఆఫీసుకు చేరుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేసింది పార్టీ. ఇటువంటి దుస్థితి రాష్ట్రంలో ఉందని టీడీపీ నేతలు మండిపడ్డారు. రాష్ట్రంలో ఈ పరిస్థితి నాటి ఎమర్జెన్సీ పాలనను తలపిస్తోందని, జగన్ ఎన్ని ఆటంకాలు కల్పించినా నిజ నిర్ధారణ కమిటీ కొండపల్లి వెళ్లి అక్కడ జరుగుతున్న అక్రమ మైనింగ్ పై నిజాలను వెలికితీస్తుందని పేర్కొన్నారు. పోలీసులకు చిక్కకుండా ఆర్టీసీ బస్సులో వెళ్లిన వంగలపూడి అనిత ఈ సందర్భంగా బస్సులోనే వైసీపీ తీరుపై మండిపడ్డారు. ఆఖరికి రోజు వీళ్ళ అక్రమ మైనింగ్ గురించి ప్రశ్నించినందుకు పాపానికి 10 మంది టీం వేస్తే 8 మందిని ఈరోజు అరెస్ట్ చేశారు. మిగతా 2 నేను రామకృష్ణారెడ్డి గారు ఇక్కడ ఉంది. ఈవెన్ మమ్మల్ని పార్టీ ఆఫీస్ దగ్గరికి కూడా వెళ్ళడానికి కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టి ఎక్కడ పడితే అక్కడ పోలీసులను కాపలా పెట్టి మమ్మల్ని కూడా అరెస్ట్ చేయడానికి చూస్తే ఆఖరికి ఒక ఆర్టీసీ బస్సులో మేము ఈరోజు పార్టీ ఆఫీస్ చేరుకుంటున్నామంటే ఒకసారి అర్థం చేసుకోవాలి మేము కూడా. అంటే ప్రజాప్రతినిధులుగా చేసి ప్రతిపక్ష హోదాలో ఉన్న మాకే ఈ పరిస్థితి ఉంటే సామాన్య ప్రజలు ఎవరైనా సరే వాళ్ళ అక్రమాలకి అవి క్వశ్చన్ చేస్తే ఏ రకంగా వాళ్ళు ఇబ్బందులు పడుతున్న సంగతి మమ్మల్ని చూసి ఒక ఉదాహరణగా తెలుసుకోవచ్చు. కానీ మేము ఒకటే చెప్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లోని అక్కడ కొండపల్లి మేము వెళ్తాము, అక్కడ అక్రమ మైనింగ్ ని ఎట్టి పరిస్థితుల్లోని వెలుగు చూపిస్తాము, ప్రజలకు తెలియజేస్తాము. ఈ రోజు కొండపల్లిలో అక్రమ మైనింగ్ పరిశీలించడం కోసం తెలుగుదేశం పార్టీ నిజ నిర్ధారణ కమిటీ వెళ్ళడానికి పోలీసులు అడుగడుగున అడ్డంకులు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. 10 మంది సభ్యులు ఉంటే 8 మందిని అరెస్ట్ చేశారు. నేను గారు మాత్రం ఇప్పుడు పార్టీ ఆఫీస్కి వెళ్ళడానికి కూడా మాకు అడుగడుగున అడ్డంకులు కల్పించడంతో ఒక ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసి మేము పార్టీ ఆఫీస్కి వెళ్లే దుస్థితి రాష్ట్రంలో ఏర్పడింది. అంటే ప్రతిపక్ష నాయకులు కానీ ప్రజలను కానీ తన పాత్ర తను పోషించడానికి కూడా పోలీసులు అడ్డంకులు కల్పించడం అనేది చాలా దుర్మార్గమైన వ్యవహారం. జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం, ఈ నిరంకుశ పరిపాలన ఎమర్జెన్సీ రోజులు గుర్తు తెచ్చుకోవాలి. అధికారులు కూడా మేము హెచ్చరించేది ఒకటే, ఎమర్జెన్సీ అయిన తర్వాత ఆ కమిషన్ నివేదికతో అధికారులు ఏ విధంగా ఇబ్బంది పడ్డారో ఇవాళ రాష్ట్రంలో అధికారులు కూడా ఆ విధంగా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఇవాళ ప్రతిపక్షంగా మా పాత్ర మేము పోషించాల్సిన అవసరం ఉంది. మేము ఎట్టి పరిస్థితుల్లోని కొండపల్లి విజిట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇవాళ అక్రమ మైనింగ్లు ఏవైతే జరుగుతున్నాయో వాటిపైన వివిధ ఫారంలను అప్రోచ్ అవడమే కాకుండా స్టాట్యూటరీ కమిటీని, హైకోర్టుని అన్నింటినీ అప్రోచ్ అయ్యి ప్రభుత్వాన్ని తప్పులు ఎప్పుడు చూసిపెట్టలో మా వంతు పాత్ర మేము పోషిస్తాం. ఇందులో ఎవరికి భయపడేది లేదని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. మహిళల రక్షణ, భద్రత దృష్ట్యా ఆపద సమయాలలో వారికి సహాయకారిగా ఉండేందుకు రూపొందించిన దిశ యాప్ పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని మంత్రి తానేటి వనిత అన్నారు. కొవ్వూరు పట్టణం యువరాజ్ ఫంక్షన్ హాల్లో మహిళల భద్రత, రక్షణ కొరకు రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన దిశ యాప్ జిల్లా స్థాయి అవగాహన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో మహిళల రక్షణ, భద్రత కొరకు దిశ చట్టం, దిశ యాప్ రూపొందించామని అన్నారు. మహిళల రక్షణ కొరకు ప్రభుత్వం ఎల్లవేళలా ముందుంటుందని తెలిపారు. మహిళలపై దాడులు చేయడం హేయమైన చర్య అని మంత్రి పేర్కొన్నారు. ది
ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ చైర్పర్సన్ గా మల్లెల ఝాన్సీ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు హాజరయ్యారు. సహకార వ్యవస్థలో కొత్త అధ్యయనానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారని మంత్రి కన్నబాబు అన్నారు. ఆప్కాబ్ సహకార శాఖలో ఎన్నో సంస్కరణలు తెచ్చామని, సహకార సంఘాల అభ్యున్నతికి సీఎం అన్ని చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. ఆడిట్ విధానాన్ని బలోపేతం చేయడం, పూర్తి స్థాయిలో సహకార సంఘాల కమ్యూనిటీకరణ, మానవ వనరుల పాలసీ తదితర నిర్ణయాలను తీసుకున్నామని తెలిపారు. ఆప్కాబ్ కు తొలి మహిళా పర్సన్ ఇన్ఛార్జిగా మల్లెల ఝాన్సీని సీఎం నియమించారని తెలిపారు. రాయచోటి ఎమ్మెల్యే నా కొంచెం పక్క రావాలి కొంచెం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంకునకు పర్సన్ ఇన్ఛార్జిగా నియమించబడిన మల్లేల ఝాన్సీ రెడ్డి అను నేను సహకార చట్టం రాష్ట్ర సహకార బ్యాంకు బైలాను రిజర్వ్ బ్యాంక్ మరియు నాబార్డ్ నిబంధనలను గౌరవించి నీతి నిజాయితీ బాధ్యత వంటి సహకార విలువలతో నాకు అప్పగించబడిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తానని ఆప్కాబ్ సభ్య డిసిసి బ్యాంకులను మరియు ప్రాథమిక సహకార సంఘాలను బలోపేతం చేసి అందరి సంక్షేమానికి కృషి చేస్తానని దైవ సాక్షిగా ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. All the best, Amma, and we welcome you as our chairperson. And under your guidance, bank వచ్చి చాలా ముందుకు వెళ్ళాలని from APCOP side, Sibbandi, as well as from my personal side, we are inviting. Right, all the best. వివేక హత్య కేసులో 59వ రోజు సిబిఐ విచారణ కొనసాగుతోంది. సిబిఐ విచారణకు 6 అనుమానితులు హాజరయ్యారు. పులివెందులకు చెందిన ఉదయ్ రెడ్డి, కదిరి వైసీపీ నేతలు లోకేష్, గోవర్ధన్ సహా అనంతపురం రాజు రోడ్లోని మాచునేని గ్రాండ్ హోటల్ మేనేజర్ రాజు విచారణకు హాజరయ్యారు. అనంతపురంలో 2018లో హోటల్కొచ్చిన వ్యక్తుల వివరాలను సిబిఐ అడిగి తెలుసుకుంది. సునీల్ యాదవ్ హోటల్కు వెళ్లి ఉంటారనే అనుమానంతో ఆరా తీశారు.
రౌడీ షీటర్లు సత్ప్రవర్తనతో మెలగాలని ప్రకాశం జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలోని రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు. చెడు నడవడిక మానుకోకపోతే నిండైన జీవితాన్ని కోల్పోవలసి వస్తుందని ఎస్పీ అన్నారు. ఇక నుండి గత జీవితాన్ని వదిలేసి నూతన జీవితాన్ని ప్రారంభించాలని రౌడీ షీటర్లకు ఎస్పీ సూచించారు. ఎక్కడ ఉన్నా ప్రతి వారం తమ పరిధిలోని పోలీస్ స్టేషన్లు హాజరు కావాలని రౌడీ షీటర్లను ఎస్పీ ఆదేశించారు. ఇప్పుడు 23 మంది ప్రజెంట్ అయితే అందరూ బాగా రండి చేస్తున్నారు. మీరు అందరి మనకి తెలుసు, మనకి అన్నీ తెలుసు. వెరీ కేర్ఫుల్. డోంట్ థింక్ ఏదైనా ఎనీథింగ్ చేయవచ్చు. ఈవెన్ చిన్న తప్పు చేస్తే యూ విల్ బీ గాన్. 20 సంవత్సరం బాగానే ఉంటే వీ కెన్ క్లోజ్ యువర్ షటర్. ఈరోజు వీ హ్యావ్ కాల్డ్ ఆల్ ద రౌడీ షీటర్స్ త్రూ అవుట్ ప్రకాశం డిస్ట్రిక్ట్. అందరికీ పోలీస్ స్టేషన్స్ పిలవడం జరిగింది. We have counseled each and every one of them, and we are keeping a close watch on all the activities they are doing. We will be monitoring each and every one of them seriously so that there is a deterrence, that they do not indulge in any future crimes. And now ippudu nunchi every week ilage activity jarugutundi so that these bad elements in our society are kept in check. Thank you. పారిశ్రామిక రంగంలో దేశంలోనే రాష్ట్రం ముందు వరుసలో ఉందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. మేకగూడలో పోకన్న ఇంజనీర్డ్ స్టోన్ లిమిటెడ్ కంపెనీని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఐటీ పారిశ్రామిక రంగాల్లో తెలంగాణ వేగంగా దూసుకెళ్తోందని మంత్రి కేటీఆర్ అన్నారు. టీఎస్ ఐపాస్ ద్వారా ఇప్పటి వరకు 2.20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో సమతుల్యమైన అభివృద్ధి జరుగుతోందని అన్నారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కేంద్ర ప్రభుత్వంపై మరోసారి ధ్వజమెత్తారు. కరోనా అంశం ఆధారంగా విమర్శనాస్త్రాలు సంధించారాయన. రోజువారీ రిపోర్టుల్లో పేర్కొంటున్న గణాంకాల కంటే క్షేత్రస్థాయిలో కరోనా వ్యాప్తి చాలా ఎక్కువగా ఉందని ఐసీఎంఆర్ అధ్యయనం చెబుతోందని వెల్లడించారు. బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో చాలా కరోనా కేసులను లెక్కల్లో చూపలేదని ఆరోపించారు. కరోనా సెకండ్ వేవ్ ను కట్టడి చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఓవైసీ విమర్శించారు. సంక్షోభ సమయంలో ప్రజలను గాలికి వదిలేసిందని మండిపడ్డారాయన. చికిత్స అందించే విషయం అటుంచితే కనీసం కరోనా కేసులను లెక్కించడంలో కూడా ఏమాత్రం జాగ్రత్త చూపలేదని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఐసీఎంఆర్ సీరో సర్వే రిపోర్టును కూడా పంచుకున్నారు. అసోం మిజోరాం సరిహద్దు వివాదం వాస్తవాధీన రేఖ వెంబడి పరిస్థితుల వ్యవహారంలో నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. మోదీ సర్కార్ చేతుల్లో అటు దేశ సరిహద్దులు కానీ ఇటు రాష్ట్ర సరిహద్దులు కానీ భద్రంగా లేవని ఆరోపించారు. ఈ అంశంపై కాషాయ పార్టీ ప్రభుత్వం తీరును రాహుల్ తీవ్రంగా తప్పుబట్టారు. 2 ఈశాన్య రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదం చిలికి గాలివానగా మారడంతో జూలై 26న అల్లర్లకు దారితీయడంతో 6 అసోం పోలీసులు, ఓ పౌరుడు మరణించగా 50 మందికి పైగా గాయాలయ్యాయి. అసోం మిజోరాం సరిహద్దుల్లో అల్లర్లు చెలరేగిన ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో సీఆర్పీఎఫ్ బలగాలు మోహరించినా ఇంకా పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ కరెంట్ మీడియా న్యూస్.